హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో రన్ ఫర్ ఎ కాజ్ స్టాప్ సబ్స్టాన్స్ అబ్యూస్ త్రీకేరన్ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎక్కడ డ్రగ్స్ గంజాయున్నా నార్కోటిక్స్ ద్వారా మత్తు పదార్థాలని అరికట్టేందుకు ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు. మత్తు పదార్థాల నిర్మూలనకు యువతలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. త్రీకేరన్లో విద్యార్థులు యువత భారీగా పాల్గొని డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణ యువత భవిష్యత్తు తెలంగాణ లేదా భారతదేశ ఎదుగుదలకు ఉపయోగపడాల్సినటువంటి వాళ్ళంతా మత్తుకు బానిసలై కన్న తల్లిదండ్రులకు భారమై సమాజంలో పనికిరాకుండా పోతున్నారనేటువంటి ఆలోచనతోటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఈగల్ సంస్థను ఏర్పాటు చేసి ఎక్కడ మారక ద్రవ్యం ఉన్నా నార్కోటిక్స్ ఉన్నా కూడా వాటి పట్ల కఠినమైనటువంటి ఉక్కు పాదాన్ని మోపి భారత ప్రధానమంత్రి ఎట్టయితే నషాముక్త భారత్ అన్నారో తెలంగాణలో నో డ్రగ్స్ అనేటువంటి నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా ప్రత్యేకమైనటువంటి అధికారులు వేసి కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం కంపల్సరీ ఉండాలి. ముఖ్యంగా చెడుకు తొందరగా అట్రాక్ట్ అయ్యేటువంటి ఈ దశ విద్యార్థి దశలో దాని పట్ల అవగాహన ఉండి జీవితమే చెడిపోయే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. డ్రగ్స్ ఒక్కసారి కొంత తాత్కాలిక సంతోషం అనిపించినా దాని తదుపరి జీవితానికి సంబంధించి శాశ్వతంగా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుందని